సరే మరి రామారావు గారితో కూడా మాట్లాడదాం. రామారావు గారు గుడ్ మార్నింగ్ అండి. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం మహానాడులో అది ఖచ్చితంగా ఎన్టీ రామారావు భారతరత్నకి అర్హులు అనేది మీరు భావిస్తున్నారా? వైసీపీ ఒకవేళ భారతరత్న ప్రకటిస్తే వైసీపీ దానిని ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? రామారావు గారు వినిపిస్తుందా? నమస్కారం మేడం, చెప్పండి సార్. క్వశ్చన్ వినిపించిందా? ఎన్టీ రామారావు గారు దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ రోజు భారతరత్న కావాలని అడగటంలో తప్పేం లేదు. ఖచ్చితంగా ఆయన అర్హుడు. కానీ అడుగుతున్నటువంటి వేదిక ఏదైతే ఎన్టీ రామారావు గారి ప్రాణాలను కానీ ఆయన యొక్క పరువు ప్రతిష్టలను కానీ హరించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు వేదిక మీద వీళ్ళు మాట్లాడటం, ఆయన పేరుని ఇంకా వాడుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే బాగుంటదండి. నేను మీ పార్టీని విమర్శించలా. నేను రాజకీయ పార్టీ పెట్టాలంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పలా. నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి దాని గురించి చెప్పు. నేనే నీ పార్టీ గురించి నేను మాట్లాడలా. ఇంత పాలైనా సరే ఒక విషం చుక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక విషం లాగా తయారైంది. మీరు పొద్దున్నే అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన చెప్పే ఆన్సర్ ఏంటి? పార్టీలో విజయ్ కిరణ్ గారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజల యొక్క ఆమోదం పొంది తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యారండి. ఆయన ప్రజల ఆమోదంతో అయ్యారు. విజయ్ కిరణ్ గారు ఒకసారి రామారావు గారిని కంప్లీట్ చేయనివ్వండి, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. రైట్, నేను మొదలు పెట్టగానే వీళ్ళకి ఎందుకంటే రైట్ రామారావు గారు ఎగ్జాక్ట్లీ అంటే టాపిక్ మనకి ఎన్టీఆర్ గారు అర్హత గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. ఒకసారి దాని గురించి వస్తున్నాను మేడం. ఎన్టీఆర్ గారు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి. మహిళలకు కానీ అట్లాగే బలహీన వర్గాల వారికి కానీ ఆయన ఎంతో ఆరాధ్యుడిగా పేరు పొందిన మాట వాస్తవం. నేనేమంటున్నానంటే అటువంటి వ్యక్తిని మీరు ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్టీ అవమానించిందా లేదా మీ వేదిక మీద నుంచి మీరు కోరుకోవడం కాదు. యావత్ ప్రజానికం యొక్క డిమాండ్ అయితే ఇది. మీరు మరలా ఆయనకి ద్రోహం చేసి ఆయన పేరును వాడుకుంటున్నారేదని నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేక మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి మేము మాట్లాడలేదు, రవికిరణ్ గారు మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటప్పుడు దానికి అర్హత, నైతికత, నిబద్ధత అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు మేడం. ఇక్కడ భారతదేశంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారి గురించి ఎవరు ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత కానీ ఉన్నప్పుడు రాజకీయాల్లో కొంత వేరియేషన్, డైవర్షన్ ఉన్నా కూడా పూర్తిగా ఆయన్ను ఛాలెంజ్ చేసి ఆయన మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినా కూడా తన అల్లుడు అని చెప్పేసి పార్టీలో తీసుకొస్తే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఆ వేదిక మీద నుంచి ఎన్టీఆర్ కి భారతరత్న రైట్ రామారావు గారు ఎన్టీఆర్ కి భారతరత్న కోసం టీడీపీ కాకపోతే వైసీపీ అభ్యర్థిస్తుందా అండి కేంద్ర ప్రభుత్వాన్ని? ఒకటండి, ఇక్కడ ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మేమైతే మాత్రం దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక తెలుగు నేల మీద పుట్టినటువంటి మనం అందరం కూడా గర్వించదగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు భారతరత్న వస్తుంటే మేము స్వాగతిస్తాం. కానీ